ఇక మహేష్ గారు అనే వ్యక్తి ఒక పత్తి రైతు కడుపులో పుట్టిన బిడ్డ. నేను 25-26 సంవత్సరాలుగా పత్తి పండిస్తా ఉన్నా. నాకు కూడా 3-4 సంవత్సరాలు వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది. రైతు అనేటోడు కంట నీళ్లు పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నా కళ్ళలో తేనె పోసేటట్టు ఏమన్నా ఉన్నదా నాకు డౌట్ వస్తా ఉంది. కళ్ళకు గట్టినట్టుగా రైతుల ఆవేదన నిన్న మాడదాకా మేము చూసినాం. పత్తి ఎన్నడూ లేదు జిందగీల జీవిత చరిత్ర ఎన్నడూ లేదు. పత్తి రైతు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు ఇస్తూ పత్తి తేమ శాతం తగ్గించడం కోసం ఎండలు ఆరేసిరు పత్తి. ఈ దేశంలో నేను మొదటిసారి చూసిన పత్తి ఆరేయడం. అరే తేమ శాతం తగ్గింది రాబోయే ఎండకు 4 రోజులు ఎండేసినాం పోయి అమ్ముకుందామంటే ఇలా కొరియలు పెడతారు. పత్తి రైతు కష్టాలని చూసే మాడు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో లేడా? ఈ తేమ శాతం పేరుతోని ఈ 7 క్వింటాల నిబంధనతో రైతుల కోసం పుచ్చుకుంటారా? పత్తి రైతు కన్నీళ్లు పెడితే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కళ్ళలో తేనె పోసినట్టు ఏమన్నదా? రైతులు కళ్ళు కనిపిస్తలేవా మీకు? మీ సమాధానం చెప్పాలన్న బాధ్యత మీ పైన ఉందా లేదా? మీరు ఆలోచించుకోరి. ప్రజలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కరుగాచి వాత పెట్టే అవకాశం కూడా ఉంటది.